పీఠం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మహాసరే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగరంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అమ్మవారికి శ్రీ పీఠం లలిత శివకుమార్ స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి సారే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అద్భుతంగా నిర్వహించారు. అందులో భాగంగా దాదాపు 300 మంది శ్రీ పీఠం సభ్యులు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో కోలాటం విద్యుత్ కాంతి దీపాలతో ఊరేగింపుగా స్థానిక పప్పులు వీధి ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి అమ్మవారికి మహాసారే అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పీఠం గురువర్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు లలితా శివకుమార్ స్వామి మీడియాతో మాట్లాడుతూ శ్రీ పీఠం సభ్యులు ఇటువంటి మహత్తర కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది అని అమ్మవారికి సారే సమర్పించి లలితా సహస్రనామం పారాయణం చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోటా గురుబ్రహ్మం, ఎంపీ ఆంజనేయులు, నిచ్చెనమెట్ల చిరంజీవి, బొమ్మెన జనార్దన్, సత్యనారాయణ, కమిటీ సభ్యులు, దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు, వ్యాపారస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం సోమస్పేట ఆషాఢ మాసం సందర్భంగా శ్రీపీఠం తరఫున వాసవి కన్నికా పరమేశ్వరికి కార్య సమర్పణ చేస్తున్నాము. శ్రీపీఠం సభ్యులందరూ కనీసం 200 మంది అందరూ కలిసి అమ్మవారి సేవ సమర్పణ చేశారు. శ్రీపీఠం కమిటీ మెంబర్లు కానీ దేవత కమిటీ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. ఈ రోజు శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి మహాసార కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమము పప్పుల వీధి ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి ఊరేగింపుగా వచ్చి మేళతాళాలతోటి సుమారు 300 పైచిలుకు ఈ యొక్క మహిళలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ మొత్తం కూడా మన కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు మన శివయ్య స్వామి ఆధ్వర్యంలో, తర్వాత ఈ యొక్క శ్రీపీఠం సభ్యులు అందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నాం. నా పేరు ఎంపీ ఆంజనేయులు. ఈ యొక్క దేవస్థానానికి గౌరవ సలహాదారుగా ఉన్నాను. మరి ఈరోజు అమ్మవారికి ఈ శ్రీపీఠం ఆధ్వర్యంలో మన దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ శివయ్య స్వామి ఆధ్వర్యంలో మహిళలు చాలా ఉత్సాహంగా మహాసారిను అమ్మవారికి సమర్పించడం జరిగింది. మరి మా కమిటీ సభ్యులకు కూడా ఈ యొక్క కార్యక్రమం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అమ్మవారిని తృప్తిపరుస్తూ మరి యొక్క మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పోరాటాలతోటి, డ్యాన్సులతోటి, మేళ తాళాలతోటి పప్పులేరు ఆంజనేయ స్వామి గుడి నుంచి ఇక్కడ చాలా బ్రహ్మాండమైన ఊరేగింపుతోటి ఇక్కడికి వచ్చారు. నిజంగా వారు ప్రసాదాలు తీసుకురావడం కానీ, వారి సారులు సమర్పించడం కానీ సుమారు 350 మంది 400 మంది మహిళలు ఈ యొక్క శ్రీపీఠం కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండమైన ఊరేగింపుతో వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అమ్మవారికి కూడా చాలా సంతోషపడుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.